ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. డైవర్స్ని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, ఏ ఏ కారణాలు బట్టి తీసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే ఈ కారణాలు బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇవి అప్లికేబుల్ అవుతాయి. అంటే భర్తకి భార్యకి కూడా నేను చెప్పే ఈ గ్రౌండ్స్ని బట్టి వాళ్ళు డైవర్స్ని అప్లై చేసుకోవచ్చు. ముందుగా అడల్టరీ. ఈ అడల్టరీ అంటే ఏంటి? ఇప్పుడు పెళ్ళైన భర్త కానీ భార్య కానీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నదాన్ని మనం అడల్టరీ అంటాం. అయితే కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ అడల్టరీని నిరూపించడం కొంచెం కష్టం అవుతుంది. అదేవిధంగా ఈ అడల్టరీ 2018 వరకు కూడా ఏంటంటే ఈ అడల్టరీ అనేది ఒక పనిషబుల్ అఫెన్స్. 5 years వరకు ఇంప్రిజ్మెంట్ ఉండేది. అట్ ద టైం ఫైన్ కూడా ఉండేది. అయితే 2018 తర్వాత దీన్ని అఫెన్స్ కింద తీసేశారు అడల్టరీని. అయితే ఇది ఒక వ్యాలిడ్ రీజన్ డైవర్స్ని, అంటే అక్కడ భర్త కానీ భార్య కానీ ఎవరైనా ఈ అడల్టరీ అనే కారణం చూపించి డైవర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత క్రూయాలిటీ. ఈ క్రూయాలిటీ గురించి మనం చాలా వింటూ ఉంటాం. ఇందులో 2 రకాలుగా క్రూయాలిటీ ఉంటాయి. ఏంటి? ఫిజికల్ క్రూయాలిటీ ఉంటుంది, మెంటల్ క్రూయాలిటీ ఉంటుంది. ఈ ఫిజికల్ క్రూయాలిటీలో వచ్చేసరికి ఫిజికల్ క్రూయాలిటీ అంటే ఏమొస్తుంది అంటే తరచుగా కొట్టడం కానీ. ఇప్పుడు నేను చెప్పేది అయితే మళ్ళీ గుర్తుంచుకోండి, నేను చెప్పేది బోత్ ఇక్కడ హస్బెండ్కి అండ్ వైఫ్కి కూడా ఇద్దరికి ఇవి అప్లికేబుల్ అవుతాయి నేను చెప్పే కారణాలు. ఈ కారణాలు బట్టి డైవర్స్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ముందుగా తరచుగా కొట్టడం అంటే ప్రతిరోజు వచ్చి కొట్టడం, ఇది ఒక కారణం కింద చెప్పవచ్చు. ఇది ఫిజికల్ క్రూయాలిటీ కింద వస్తుంది. అదేవిధంగా శరీరాన్ని కాల్చడం కానీ, అదేవిధంగా ఎముకలు ఇరిగిపోయేలాగా కొట్టడం కానీ, అదేవిధంగా కత్తితో పొడవడాలు, తర్వాత ఇంట్లో నిర్బంధించేయడం, అక్రమంగా నిర్బంధించేయడం, సరైన ఫుడ్ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా ఫిజికల్ క్రూయాలిటీ కింద వస్తాయి. ఇప్పుడు మెంటల్ క్రూయాలిటీ. మెంటల్ క్రూయాలిటీ అంటే ఏంటి? మొత్తం సైకలాజికల్గా ఇబ్బంది పెట్టడం. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ భార్య అని లేదు, భర్త అని లేదు, ఇద్దరు కూడా ఏంటంటే సైకలాజికల్గా ఇబ్బంది పెట్టడం వల్ల ఎవరో ఒకరు బాగా అయితే సఫర్ అయితే అవుతారు. ఏంటి? యూజ్ ఆఫ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. ఇప్పుడు జనమందరి మధ్యలో కూడా ఏంటంటే మధ్యలో కూడా మన భార్యని కానీ భార్య భర్తని కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించి తిట్టడం, ఇన్సల్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే మెంటల్ క్రూయాలిటీ కింద వస్తాయి. అదేవిధంగా అయితే శ్రీ పాదచంద్ర వర్సెస్ వసంత 1970 ఏంటంటే మైసూర్లో ఒక కేసు జరిగింది. ఇప్పుడు ఏంటంటే అతని భార్యని ఎవరైతే వసంత గారు ఉన్నారో ఆయన భర్తను శ్రీపాదచంద్ర గారిని ఏంటంటే పబ్లిక్లో అయితే ఇన్సల్ట్ చేసింది. సో ఆ కారణం బట్టి అతను డైవర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత శోభాదేవి వర్సెస్ భీమా. వీళ్ళ కేసు ఏంటంటే ఇది ఒరిస్సాలో జరిగింది 1976లో. దీని ప్రకారం ఏంటంటే డ్రింకింగ్ ప్రతిరోజు తాగి వైలెన్స్ చేయడం, అంటే కొట్టడం అవి జరిగిందనుకో, అది క్రూయాలిటీ కింద వస్తుంది. అది కాకుండా ఒక డ్రింకింగ్ హ్యాబిట్ అయితే దాని క్రూయాలిటీ కింద అయితే మనం చెప్పలేము. తాగి తన భర్తను కానీ లేదా భార్యను కానీ కొట్టదే కనుక అది క్రూయాలిటీ కింద వస్తుంది. అలా విధంగా మందు తాగే అలవాటు ఉంటే దాన్ని మనం క్రూయాలిటీ కింద పరిగణించలేమని కూడా కోర్టు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే కొన్ని కారణాలు బట్టి ఏ విధంగా ఉంటాయి అంటే భార్య అంటే మెంటల్ క్రూయాలిటీ అంటే భార్య భర్తని ఏ విధంగా మెంటల్ క్రూయాలిటీగా బిహేవ్ చేయడం. ఏం కాదు, ఫాల్స్ క్రిమినల్ అలిగేషన్ అంటే ఏముంటుంది? చిన్న కారణాలకి మీ మీద నేను 498A సెక్షన్ అంటే దౌరీ హెరాస్మెంట్ మీద కేసు పెడతాను అందరి మీద అని చెప్తుంది. అయితే అది నిజమైతే పర్లేదు, అది నిజం కాలేదు, అది ఫాల్స్ స్టేట్మెంట్ అనుకుంటే అది క్రిమినల్ అఫెన్స్, అది మెంటల్ క్రూయాలిటీ. సో దానివల్ల ఆ కారణం బట్టి కూడా మనం డైవర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒక కేసు జరిగిందండి. ఆ కేసు శ్రీనివాసరావు వర్సెస్ డిఏ దీప. ఇది 2013లో అయితే జరగడం జరిగింది. అదేవిధంగా క్యారెక్టర్ ఆర్ హస్బెండ్ ఇన్సల్ట్ అంటే ఆ క్యారెక్టర్ని ఇన్సల్ట్ చేయడం, హస్బెండ్ని ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో ఇన్సల్ట్ చేయడం. అదేవిధంగా వాలంటరీ అబార్షన్
అంటే భర్త పర్మిషన్ లేకుండా, భర్తకి ఇష్టం లేకుండా తనకు తానుగా వెళ్ళి అబార్షన్ చేసుకుంటే అది కూడా ఏంటంటే మెంటల్ క్రూయాలిటీ కింద వస్తుంది. అదేవిధంగా డిమాండ్లు నెరవేర్చకపోతే నేను చచ్చిపోతానని చెప్పడం, ఈరోజు నాకు గోల్డ్ కనపడితే నేను చచ్చిపోతానని చెప్పడం, సమ్ ఎగ్జాంపుల్ కింద ఇవి తీసుకొచ్చి ఈరోజు కారు తేకపోతే నేను చచ్చిపోతాను, ఇలాగ అనేక కారణాలు అయితే ఉంటాయి. అదేవిధంగా అబ్యూజివ్ అండ్ ఇన్సల్టింగ్ బిహేవియర్, పబ్లిక్ ప్లేసుల్లో అయితే భర్తను ఇలాగ ఇన్సల్ట్ చేయడం అనేది, అబ్యూజ్గా లాంగ్వేజ్ ఉపయోగించడం, ఇదంతా కూడా ఏంటంటే భార్య భర్తపై చూపిస్తున్న మెంటల్ క్రూయాలిటీ కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా భర్త కూడా ఏంటంటే భార్య పైన కూడా క్రూయాలిటీ అనేది చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఫాల్స్ అలిగేషన్స్ అనేది కామన్. ఏంటంటే అడల్టరీ ఉంది నీకు, నువ్వు వేరే వాళ్ళతో తిరుగుతున్నావు, అనుమానం పడడం, ఇలాంటివి ఎక్కువ తరచుగా వింటూ ఉంటాం మనం. అదేవిధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇన్ పబ్లిక్ సెక్టర్, అంటే జనమందరి ముందు పబ్లిక్లో కూడా ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఎలా పడితే అలా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏంటంటే తరచుగా మీరు దౌరీ కట్నం, అదనం కట్నం తీసుకురావాలని అడగడం, ఇదో కారణం కింద చెప్పవచ్చు. తర్వాత డామినేటింగ్ బిహేవియర్ అయితే కంట్రోలింగ్ అండ్ డామినేటింగ్ బిహేవియర్, అంటే ఇంట్లో కానీ బయటికి వెళ్ళినా కానీ నేనే కంట్రోల్గా ఉండాలి, నేనే డామినేట్గా ఉండాలి, నా మాట వినాలి అని ఇలా బిహేవ్ చేయడం కింద కూడా ఒక కారణం కింద చెప్పవచ్చు. ఇప్పుడు నేనైతే చెప్పానో ఇవన్నీ కూడా ఏంటంటే క్రూయాలిటీలో చెప్పాను. ఆ క్రూయాలిటీలో ఫిజికల్ క్రూయాలిటీ అండ్ మెంటల్ క్రూయాలిటీ చెప్పాను. సో మెంటల్ క్రూయాలిటీ అనేది భార్య భర్తపై చూపిస్తే ఏ కారణాలు ఉంటాయి, భర్త భార్యపై ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనే విషయాల గురించి మనం చెప్పుకున్నాం. అది కాకుండా నెక్స్ట్ డిజర్షన్ మీన్స్ ఏంటంటే ఎటువంటి కారణం లేకుండా విడిచి వెళ్ళిపోవడం మనం డిజర్షన్ అంటాం. అంటే ఇక్కడ డిజర్షన్ అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడం అనేది కాదు, ఒక స్థితి నుండి తన్ని ఉపహరించుకోవడం. అంటే ఏంటంటే నిజంగా తను ఒప్పుకొని ఏంటి నాకు అడల్టరీ అంటే నాకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని చెప్పింది అనుకో, సో ఆ కారణం చెప్పేసి తన వాళ్ళ ఇంటికాడ ఇచ్చేసి మనం వచ్చేసి డైవర్స్కి అప్లై చేసుకోవడం, ఇదో కారణం కింద చెప్పుకోవచ్చు. అదే టైం తర్వాత డ్రింకింగ్ అలవాట్లు ఉండడం కూడా దీని కూడా కారణం కింద అయితే మనం చెప్పవచ్చు. ఆ తర్వాత అనదర్ కారణం వచ్చి కన్వర్షన్. సో కన్వర్షన్ అంటే ఏంటంటే చేంజ్ ది రిలీజియన్, అంటే ఒక మతం నుంచి వేరొక మతం మారడాన్ని కన్వర్షన్ అంటాం. అయితే ఇక్కడ ముందు మ్యారేజ్ చేసుకున్నప్పుడు హిందువుగా ఉండి తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత అనదర్ వేరే మతంలోకి చేంజ్ అవ్వడం. సో ఈ కారణం బట్టి కూడా మనమైతే డైవర్స్ తీసుకునే అవకాశం అయితే ఉందండి. తర్వాత ఇన్సానిటీ మీన్స్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, అంటే పిచ్చితనం అప్పుడప్పుడుగా వచ్చి బిహేవియర్, అంటే కొన్నిసార్లు బాగానే ఉంటాడు, కొన్నిసార్లు బాగా పిచ్చికి ఏ పడితే అది చేస్తూ ఉంటాడు. సో అలాంటి సందర్భాల్లో కూడా డైవర్స్ తీసుకునే అవకాశం అయితే ఉందండి. తర్వాత వెనీరియల్ డిసీజ్, అంటే సుఖవ్యాధులకు సంబంధించి ఉంటాయి ప్రైవేట్ స్పాట్స్లో ఎక్కువగా ఈ వ్యాధులు ఉంటాయి కదా. అయితే దీనికి ఒక కండిషన్ ఉంది. ఈ వ్యాధులు అనేవి ఏంటంటే అవి 3 సంవత్సరంలోపు ఎంత క్యూర్ అయిపోతే ఆ కారణాలు బట్టి మనం డైవర్స్ తీసుకునే అవకాశం అయితే ఉండదండి. అలా కాకుండా హెచ్ఐవి, ఎయిడ్స్ ఇలాంటి కారణాలు అయితే వెంటనే అయితే డైవర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చిన్నగా తగ్గిపోయి ఉంటే కొన్ని ట్యాబ్లెట్స్కి, కొన్ని ఏమో మెడిసిన్స్కి క్యూర్ అయిపోయి ఉంటాయి, అలాంటి వాటికి అయితే మనం ఇది డైవర్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదు. సో అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా అయితే మనం 3 సంవత్సరాలు దానికి బాధపడుతూ ఉండాలి. సో బాధపడుతున్నప్పుడు దాని తర్వాత మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. తర్వాత రినౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్, అంటే ఏంటంటే పెళ్ళి చేసుకున్న తర్వాత వెళ్ళిపోవడం, ఇంకా ఫ్యామిలీ అందరూ విడిచేసి వెళ్ళి సన్యాసం పుచ్చుకొని ఉంటారు చాలామంది. సో ఆ సందర్భాల్లో కూడా ఏంటంటే మనం డైవర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ప్రిజ్యూమ్ డెత్ అంటాం, అంటే అన్ఇయర్డ్ ఫర్ 7 years, అంటే ఏంటంటే మనం పెళ్ళైన తర్వాత భార్య కానీ భర్త కానీ కొంతకాలానికి మనం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. సో ఆ సందర్భంలో మనం డైవర్స్ తీసుకోవచ్చు. అయితే దీనికి ఒక కండిషన్ అయితే ఉంది. ఏంటి, ఎప్పుడైతే వెళ్ళిపోయిన కాడి నుంచి 7 years వరకు అతను ఎక్కడో ఉన్నాడని అలాంటి ఏమీ అయితే మనకు తెలీదు. నిజంగా ఆయన బతికున్నాడా చచ్చిపోయాడు అనే విషయం అయితే మనకైతే తెలీదు. సో ఆ కారణాన్ని బట్టి మనం వెళ్ళి కోర్టుకి అయితే వెళ్ళి డైవర్స్ అయితే తీసుకోవచ్చు. ఇన్ కేసు తీసుకొని మనం వేరొక మ్యారేజ్ చేసుకున్న తర్వాత
ఎవరైతే కనిపించకుండా వెళ్ళిపోయారో ఆ వ్యక్తి వచ్చి తర్వాత రోజు నెక్స్ట్ డే వచ్చి ఈ మ్యారేజ్ చెల్లదు అని అంటాకైతే కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి కోర్టు అయితే డిగ్రీ అయితే ఇచ్చేసింది. డిసాల్వ్డ్ అంటే డైవర్స్ అయితే మనకి శాంక్షన్ అయితే చేయడం జరిగింది. సో ఏంటంటే ఎవరైతే వచ్చారో ఆ తర్వాత వాళ్ళకి భర్త కానీ భార్యకి కానీ మన మీద ఇంక ఎటువంటి రైట్స్ అయితే ఉండవు. ఎందుకంటే తర్వాత ఇప్పుడు మనం డైవర్స్ తర్వాత మ్యారేజ్ తీసుకున్నాం కాబట్టి అది వ్యాలిడ్ మ్యారేజ్ అయితే అవుతుందండి. సో ఈ కారణాలు చెప్పి మనం డైవర్స్ అయితే తీసుకోవచ్చు. మనం మీన్స్ ఇక్కడ బోత్ మెన్ ఆర్ ఉమెన్, భార్య లేదా భర్త ఇద్దరు ఈ కారణం బట్టి చెప్పుకోవచ్చు. అదేవిధంగా భార్యకి కొన్ని స్పెషల్ రీజన్స్ కూడా ఉన్నాయండి తీసుకొని. అందులో ఒకటి బిగామి, అంటే భార్య బతికొండగా ఇంకొక ఆమెను లేదా ఇంకొక ఆవిడని వివాహం చేసుకుంటే దీన్ని బైగామి అంటాం మనం. అయితే ఏంటంటే మొదటి మ్యారేజ్ అయితే ఏంటంటే వ్యాలిడ్ మ్యారేజ్. సో వ్యాలిడ్ మ్యారేజ్ భర్త బతికొండగా ఇంకో పెళ్లి చేసుకుంటే అది అన్వ్యాలిడ్, అసలు వాయిడ్ మ్యారేజ్ అంటుందని. సో అలాంటి సందర్భాల్లో భార్య వెళ్ళి ఒంటరిగా ఉండొచ్చు. సో ఒంటరిగా ఉన్న సందర్భంలో ఏంటంటే మెయింటెనెన్స్ అయితే వస్తుందండి. మెయింటెనెన్స్ ఏంటంటే సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం ఏంటంటే ఆ ప్రకారం అయితే మెయింటెనెన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది భార్య. అది కాకుండా సెక్సువల్ అఫెన్సెస్, ఇప్పుడు ఈ సెక్సువల్ అఫెన్సెస్ కూడా ఏంటంటే ఈ కారణాలు బట్టి కూడా భార్య భర్త నుంచి సెపరేట్గా ఉండి ఒంటరిగా జీవించవచ్చు. అవి ఏ కారణాలు అంటే రేప్ చేసే, ఇప్పుడు ఎవరైతే భర్త ఉన్నాడో అతనికి రేప్ చేయడం, తరచుగా రేప్ చేసే ఉద్దేశాలు ఉండడం, అదేవిధంగా ఇంకా పురుషులతో సంబంధాలు పెట్టుకోవడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే గేస్ లాగా బిహేవ్ చేయడం, అదేవిధంగా జంతువులతో లైంగిక సంబంధాలు పెట్టడం, ఇది కూడా చాలా నేరం. ఈ కారణాలు బట్టి కూడా ఏంటంటే స్త్రీ అనేది అదే భార్య బయటకు వచ్చి సపరేట్గా ఉండొచ్చు. సో ఈ కారణాలను బట్టి కూడా ఆవిడ అయితే డైవర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు మనం డైవర్స్ గురించి అయితే తెలుసుకున్నాం. అయితే డైవర్స్ అనేది ఏంటంటే చిన్న కారణాలు బట్టి కాకుండా ఏదైనా పెద్ద కారణాలు బట్టి అయితే తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఇది మనం కొన్ని సమస్యలు మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసుకోవచ్చు. లేదంటే కొన్ని కౌన్సిలింగ్, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం, కౌన్సిలింగ్ తీసుకోవడం, ఇలాంటి థెరపీలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకైతే డైవర్స్ దగ్గరికి వెళ్ళకుండా అయితే ఉంటారు. అదేవిధంగా మీకు మ్యూచువల్ డైవర్స్ గురించి చిన్న ముక్క చెప్తానండి. అంటే మ్యూచువల్ డైవర్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ భార్య భర్త ఇద్దరు కలిపి అప్లై చేసుకోవడానికి మ్యూచువల్ డైవర్స్ అంటాం మనం మామూలుగా. అయితే ఏంటంటే కోర్టు 1 year పీరియడ్ అయితే ఇస్తుంది వీళ్ళకి. సో 1 year పీరియడ్ తర్వాత వీళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళది మ్యారేజ్ అయితే డిసాల్వ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఇప్పుడు భార్య కానీ భర్త కానీ వచ్చి 1 yearకి బిఫోర్ వచ్చి అతను డైవర్స్కి అప్లై చేసిన పిటిషన్ క్యాన్సిల్ చేసుకున్నా సరే డైవర్స్ అయితే మంజూరు చేస్తుందండి. వాళ్ళు ఎప్పుడైతే ఇరువురు వెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటారో సో అప్పుడైతే మనకి డైవర్స్ అయితే రావండి. ఇదో కారణం. ఇది మ్యూచువల్ డైవర్స్ గురించి అండి. ఇప్పుడు మనం ఇన్ని కారణాలు చెప్పాం కదా, ఈ కారణాలు బట్టి అయితే మనం కొన్ని అయితే ఖచ్చితంగా అయితే ప్రూవ్ చేయాలండి డైవర్స్ కావాలంటే. ఈ క్రూయాలిటీ విషయంలో అయితే ఫిజికల్ క్రూయాలిటీ అయితే అలాగా తెలిసిపోద్ది, దాన్ని పర్వాలేదు. కానీ మెంటల్ క్రూయాలిటీ అయితే మనం ప్రూవ్ చేయడానికి ఉండదు. కానీ అది ఆ గ్రౌండ్ కారణం కూడా మనం తీసుకుని మనం డైవర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డైవర్స్ తీసుకోవాలని ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళతో మీరు భరించలేనప్పుడు ఒకవేళ భార్య కానీ భర్త కానీ ఎవరో ఒకరిని చంపడం లేకపోతే వాళ్ళు చచ్చిపోవడం అవి జరుగుతుంది. ఎందుకు ఈ రోజుల్లో పరిస్థితులు మనం ఎలాంటివి చూస్తున్నామో ఎక్కువ చూసేది ఏంటంటే మనం అడల్టరీ, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇదే ఎక్కువగా జరిగేది. ఈ అడల్టరీ గురించి అనుమానం పడడం, అనుమానాల క్రూరత్వం, ఇవన్నీ వర్షం అన్నీ వచ్చేస్తాయండి. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఎక్కువ జరిగే ఏంటంటే ఈ అడల్టరీ ఒకటిని, తర్వాత ఈ క్రూయాలిటీ గురించి, ఇవి ఎక్కువ వింటున్నాం మనం. సో వీలైతే మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఈ విడాకులు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకంటే కూర్చొని మాట్లాడుకుంటే కొన్ని సర్దుబాటు అయిపోతాయి. ఇంకా దీని గురించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటాయి